హాయ్ టు ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరూ మేము కలిసి ఫ్యామిలీ మొత్తం కుమరవెల్లి మల్లన్నస్వామి టెంపుల్ పోతున్నాం. పొద్దున్న లేచి మా మమ్మీ వాళ్ళంతా మొత్తం సామాన్ ఇవన్నీ ఉంటాయి కదా, తీసుకెళ్ళేవన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు. కానీ నన్ను పొద్దున్న లేచి సరే నువ్వు స్నానం చేసి అక్కడెక్కడ పనులు ఉంటాయి, అవి కొబ్బరికాయలు ఇవి తెచ్చి మళ్ళీ ఇక్కడ మనకి వెళ్ళే ముందు బస్సు నుంచి పోచమ్మ తల్లికి కట్టమైసమ్మకి కొబ్బరికాయలు కొట్టాలి. మొత్తం బ్యాగ్ సిక్స్ అంతా ప్యాక్ చేసేసి సెట్ చేసినాం. చేసి మా అక్కడ దగ్గరలో మా బస్సి పోచమ్మ తల్లి టెంపుల్ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దర్శించి మేము బండి ఇప్పుడే స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఇంకొక పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, ఈరమ్మ టెంపుల్. అక్కడికి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడికి షామీర్పేట అమ్మవారికి దర్శించుకొని కొబ్బరి కొట్టి ఇంకా డైరెక్ట్ కుమరవెల్లి. ఇక్కడ శ్రీనగర్ కాలనీ ఈరమ్మ టెంపుల్ పోచమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసాం. కొబ్బరికాయ కొడుతున్నాం. షామర్పేట కట్టమైసమ్మ టెంపుల్కి రీచ్ అయిపోయినాం. ఆ టెంపుల్ లాస్ట్ టైం వచ్చిన ఒక 2-3 months బ్యాక్. ఇక్కడ ఎట్లా ఏమంటారు, షెడ్ వేసి లేదు, టెంపుల్ డెవలప్ చేస్తున్నట్టు షెడ్ వేస్తారు కొత్తది. చూడండి ముంగడ ఆపుతా. ఈ షెడ్ ఒక 3-4 months బ్యాక్ వచ్చాను నేను, అప్పుడు లేదు, రీసెంట్గా స్టార్ట్ చేసినట్టు. సేమ్ బల్కంపేట అమ్మవారి టెంపుల్ లాగా షెడ్ వేస్తారు చూడండి. బల్కంపేట టెంపుల్ ముంగడ షెడ్ ఉంటుంది, సేమ్ అట్లాంటి వేస్తారు. సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది మల్లన్నస్వామిది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం వండుకొని తినేసి రేపు మార్నింగ్ కొండపోచమ్మ పోవాలా.